హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మీకు తెల్ల నేరేడు చూపించాము. ఇది కొంచెం లైట్‌గా నలుపు, కొంచెం రోజ్ కలర్ కలిసి ఉంటుందన్నమాట ఇది. అద్భుతమైన మాట. ఇయన్నీ కూడా మనకు మార్కెట్‌లో మనకు ఓల్డ్ సిటీలో గాని, హైదరాబాద్‌లో ఎర్రగడ్డ దగ్గర కూడా బళ్ళ మీద పెట్టి అమ్ముతుంటారు ఇయి. పెద్దగా పెద్ద పెద్ద డీమార్ట్ లాంటిలో పెద్దగా ఇయి ఉండవన్నమాట ఇయి. ఇదేంటంటే మనకు కావాల్సింది తక్కువ చూపు చూస్తాం అన్నమాట. ఇదేదో తక్కువోళ్ళు తింటారు. ఇదంతా ఏదో తక్కువోళ్ళు తింటారనే దాన్ని ఫుడ్స్‌లో కూడా మనం తక్కువ, ఎక్కువని మనం డిఫరెంట్‌గా చూస్తుంటున్నాం మిత్రులారా. భగవంతుడిచ్చిన ప్రసాదము ఫుడ్స్ అంటే. దీనిలో తక్కువ, ఎక్కువని చూడొద్దు. ఏదో డీమార్ట్‌లో పెట్టినయి అన్నీ కాస్ట్‌లీగా ఉంటున్నాయి. వేరే కంట్రీస్ వచ్చేయి కాస్ట్‌లీగా ఉంటున్నాయి. మన కంట్రీలో పుట్టినయి తక్కువగానే మీరు ఎంతలో అంచనా వేయొద్దనమాట. ఈ నేరేడుకాయ అనేది అద్భుతమైన మెడిసిన్. క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అద్భుతమైన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వటం గానీ, అసలు అద్భుతమైన మెడిసిన్ అనమాట నేరేడుకాయ అనేది. నా మిత్రులారా, నేరేడుకాయ సీజన్ వచ్చిన రోజు ఎక్కడైనా మీ పక్క వెళ్ళాలా గానీ బళ్ళల మీద అమ్ముతున్నప్పుడు ఏం సిగ్గుపడొద్దు. బండి ఆపుకొని మీ కారులో వెళ్తున్నా, బైక్‌లో వెళ్తున్నా, మీరు బస్సులో వెళ్తున్నా బండి ఆపుకొని నేరేడుకాయలు తీసుకొని మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి. ఎందుకనంటే పిల్లలందరికీ మనం ఏం చేస్తున్నామంటే పిజ్జాలు, బర్గర్‌లు వీటికి అలవాటు పడిపోయి అసలు మన భారతదేశం ఫుడ్స్‌ని మనం దూరం చేస్తున్నాం. నా మిత్రులారా, పిల్లలకి ఇలాంటి నేరేడుకాయలు అలవాటు చేయండి. అద్భుతంగా వాళ్ళ పిల్లల ఎదుగుదలకి, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్‌కి, వాళ్ళ తెలివితేటలకు చాలా ఉపయోగపడుద్దనమాట. అందుకని నేరేడుకాయ అనేది అద్భుతమైనదనమాట. ఈ నల్ల నేరేడు కూడా మెడిసిన్ అన్నమాట. మెడిసిన్ ఫుడ్స్. థాంక్ యూ.